చామదుంపల పులుసు. అరకిలో చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుని తొక్క తీసి ఒక సైజు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకోవాలి. 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయ ముక్కలు. ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుని తర్వాత పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. చెంచా పసుపు, సరిపడా ఉప్పు, చెంచా కారం వేసుకుని కలుపుకోవాలి. వెంటనే చామదుంపలు వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగాక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు పోసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలి. చూసారా, పులుసు ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు 1 చెంచా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఉంచి దింపేసుకోవాలి. అంతే, మన చామదుంపల పులుసు రెడీ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ అండి.